బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. గత 5 ఏళ్లలో ఫైబర్ నెట్ సేవలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవిరెడ్డి. ప్రస్తుతం దివాలా తీసే స్థితిలో సంస్థ ఉందని, గత సర్కార్ హయాంలో ఈ సంస్థను దారుణంగా నడిపారని విమర్శించారు. 2019 నాటికి 10 లక్షల కనెక్షన్లు ఉన్న సంస్థ గత 5 ఏళ్లలో 5 లక్షల కనెక్షన్లకు పడిపోయాయని ఆయన చెప్పారు. గత 5 ఏళ్లలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ జరుగుతుందన్నారు. ఏపీ ఫైబర్ నెట్ ను తిరిగి అభివృద్ధి పదంలోకి తీసుకువెళతానని, అలా చేయని పక్షంలో సంస్థ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని జీవిరెడ్డి చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ఈ సంస్థ ఇన్ ద వర్జ్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ, అంటే దివాలా అంచులో ఉంది ఈరోజు ఈ సంస్థ పరిస్థితి. అంటే ఇది వెరీ అన్ఫార్చునేట్. ఈ సంస్థ చైర్మన్గా నేను ఆ మాట చెప్పడానికి కూడా బాధ ఉంది, కానీ తప్పదు. ఎందుకంటే ఈరోజున్న పరిస్థితి తెలియాలి కాబట్టి చెప్పాల్సి వస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు ఈ సంస్థ ఏంటంటే దివాలా అంచులో ఉంది. 2019కి బ్రహ్మాండంగా ప్రోగ్రెసివ్లోకి రావాల్సినటువంటి సంస్థ, ఆ రోజున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎస్టాబ్లిష్ చేసిన సిస్టమ్స్ కావచ్చు, మిగతా అన్నీ చూస్తే పెరగాల్సిన సంస్థ ఈరోజు దివాలా అంచులోకి వచ్చింది. ఇది ఒక అంశం. రెండోది వచ్చేసరికి అత్యంత బాధాకరమైందంటే, ఒక గవర్నమెంట్ కార్పొరేషను ఎంతో చక్కగా నడవాల్సింది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కానీ ప్రాపర్ సిస్టమ్స్ కానీ ఆ రోజు ఎస్టాబ్లిష్ చేసి పెడితే, ఈరోజు చూసినట్లయితే ఈ రోజుకి చెప్తున్నాను నేను, ఈరోజు చూస్తే ఒక్క ప్రాపర్ ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లేదు, ఒక్క సిస్టమ్ సరిగా లేదు. కిరాణా కొట్టు వాళ్ళన్నా కూడా బ్రహ్మాండంగా నడుపుతారు. కనీసం ఒక సాయంత్రానికి ఒక లెక్క ఉంటుంది. ఇదిగో ఇంత వచ్చింది, ఇంత పోయింది, ఇంత బ్యాంకులో డిపాజిట్ చేసామని ఒక లెక్క ఉంటుంది. కిరాణా కొట్టు కంటే కూడా దారుణంగా నడిపారు ఈ సంవత్సరం, లాస్ట్ 5 సంవత్సరాల్లో అత్యంత దారుణంగా నడిపారు. నాకు తెలిసినందుకు భారతదేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థని ఇంత దారుణంగా నడిపినట్టు మనకు లేదు.